This is a new beginning. A new era of a real, secular, social justice starts now. తమిళ రాజకీయాల్లో సైలెంట్ సునామీ దళపతి విజయ్, తమిళనాడు కొత్త సీఎం. ఎన్నికలకు ముందు ఆయన సీఎం అవుతారని ఊహించిన వారు తక్కువే. తమిళనాడులో అండర్ కరెంట్గా విజయ్ వేవ్ నడిచింది. అంతేకాదు, విజయ్ విజయంలో ఓ ఎక్స్ ఫ్యాక్టర్ గురించి ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు విజయ్ పేరుతో పాటు ఆ పేరు కూడా చాలా పాపులర్. ఓ పక్క విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ఈవెంట్కి వచ్చిన ఆ పర్సన్ పైనే నేషనల్ మీడియా అంతా స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. అదే త్రిష. విజయ్ లైఫ్లో త్రిష అంత స్పెషలా, వాళ్ళిద్దరి బాండింగ్ అంత డీపా అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ద్రవిడ రాజకీయ కుంభస్థలం బద్దలు కొట్టి గద్దెనెక్కాడు విజయ్. 2 ఏళ్లలో రాజకీయాన్నే మార్చేశాడు. పార్టీ అనౌన్స్ చేసి నేరుగా సిల్వర్ స్క్రీన్ నుంచి సీఎం చైర్ వరకు వెళ్ళిపోయాడు. అయితే 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టడానికి ముందు ఇంకొకటి జరిగింది. 15 ఏళ్ల క్రితం బ్రేక్ అయినటువంటి కాంబినేషన్ తిరిగి వర్కౌట్ అయింది. కోలీవుడ్ దళపతి విజయ్ స్క్రీన్ మీదకు స్మైలీ స్టార్ త్రిష వచ్చింది. ఇక అక్కడి నుంచే అన్న రూట్ మారింది అనేది ఆయన ఫ్యాన్స్ చెప్పేటువంటి మాట. అన్న దశ మార్చిన దేవత అంటూ వాళ్ళు పొంగిపోతున్నారు. అసలు విజయ్ లైఫ్లో త్రిష ఇంపార్టెన్స్ ఏంటి? ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? ఫ్యాన్స్ ఎందుకు ఈ కాంబోని లక్కీ సింబల్గా చూస్తున్నారు అంటే చాలా విషయమే ఉంది. త్రిష 22 ఏళ్ల కిందట విజయ్ లైఫ్లోకి వచ్చింది. లైఫ్లో కాదు, సినిమా ఆన్ స్క్రీన్ పంచుకోవడానికి వచ్చింది. వాళ్ళిద్దరి పేరు హిట్, సినిమా సూపర్ హిట్. గిల్లీతో మొదలైనటువంటి స్నేహం మొన్న లియో వరకు కొనసాగింది. తమిళనాట వాళ్ళు హిట్ జంట. గిల్లీ, తిరుపాచి, ఆతి, కురువి ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరి మధ్య సినిమాలకు గ్యాప్ వచ్చింది. అయితే సినిమాలకు మాత్రమే గ్యాప్ ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదన్నది కోలీవుడ్ ఇన్సైడ్ టాక్. 15 ఏళ్ళు దూరంగా ఉన్న త్రిష కరెక్ట్గా ఆయన లైఫ్ టర్న్ అయ్యే ముందు ఎంటర్ అవ్వడం, ఆ టర్నింగ్ కూడా సూపర్ హిట్ అవ్వడం, ఫ్యాన్స్ దృష్టిలో త్రిష ఓ లక్కీ చార్మ్ అయిపోయారు. ఆవిడ వచ్చాకనే అంతా మారిపోయింది అనేటువంటి కామెంట్లు, మీమ్లు స్టార్ట్ అయ్యాయి. త్రిష ఎంట్రీ విజయ్ పర్సనల్ లైఫ్ను డిస్టర్బ్ చేసిందనే విషయానికి ఫ్యాన్స్ అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించలేదు. అందరూ కూడా త్రిషను లక్కీ చామ్గానే చూశారు. ఎందుకు త్రిష అంత ఇంపార్టెంట్ అంటే 2000 సినిమాలు చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. 2000స్లో అప్పుడు ఆ 2004, 2010 మధ్య వాళ్ళిద్దరి మధ్య అంటే విజయ్ త్రిష కాంబోను చూస్తే వాళ్ళిద్దరి జంట అంటేనే ఒక ఎమోషన్ అనమాట. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, సాంగ్స్, ఫన్ మూమెంట్స్, సినిమాల్లో మూమెంట్స్ ఇవన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళిద్దరూ చాలా హిట్ పేరు, వాళ్ళిద్దరూ చాలా అద్భుతమైన జంట అనేటువంటి ఫీలింగ్ ఉంది. అందుకే వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనపడితే అది వెంటనే సోషల్ మీడియా వైరల్ వీడియో అవుతుంది. విజయ్ లాగే త్రిషను కూడా ఆయన ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. అసలు విజయ్ విజయంలో త్రిషనే అసలైన ఫ్యాక్టర్ అనేటువంటి కంక్లూజన్కి వచ్చారు. త్రిష ఎక్కడా కూడా నేరుగా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనకపోయినా కూడా ఫలితాల రోజు తిరుమల వెళ్ళడం, అదే రోజు విజయ్ని కలవడం, అదే రోజు ఫ్యాన్స్లు చీర్ చేయడం అన్నీ కూడా మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ఇక ప్రమాణ స్వీకారంలో త్రిష కనిపించేసరికే ఆవిడ ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయింది. మొత్తం కెమెరాలన్నీ కూడా త్రిష మీద ఫోకస్ చేశాయి. ఇప్పుడు తమిళనాడులో ఒక థియరీ నడుస్తుంది. అదేంటో తెలుసా? అంటే చెప్పడానికి కొంచెం ఫన్నీగా ఉండొచ్చులే, కానీ ఒక రకమైనటువంటి వాస్తవం కూడా ఉంది. విజయ్ పార్టీ పేరేంటి? టీవీకే. టీవీకే అంటే తమిళగా వెట్రి కజగం, అందరికీ తెలిసిందే కదా. దాన్ని డీకోడ్ చేస్తే ఇంకో మీనింగ్ కూడా ఉంది. త్రిష, విజయ్, కృష్ణన్, ఇదే టీవీకే అనే స్థాయికి అక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. అన్న ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా పార్టీ సెట్ చేసుకున్నాడు రా అని ఆయన ఫ్యాన్స్ సరదాగా జోక్స్ వేసుకుంటున్నారు. ఫన్ మూమెంట్ పక్కన పెడితే టీవీకే అంటే ప్రస్తుతానికి త్రిష, విజయ్, కృష్ణనే. సినిమా స్టార్లు అనేవాళ్ళు పొలిటికల్ ప్లేయర్లు అవ్వడం తమిళనాడులో కొత్త ఏం కాదు. 60 ఏళ్లుగా సినిమా రంగమే రాజకీయ రంగాన్ని అక్కడ శాసిస్తుంది. ఇప్పుడు కూడా ఈ జంటను చూస్తే 50 ఏళ్ల క్రితం ఇలాగే రాజకీయాల్లోకి వచ్చి శాసించిన మరో పేరు గుర్తుకు రాక మానదు. అప్పట్లో తమిళ సూపర్ స్టార్ ఎన్టీఆర్, ఆయన హిట్ జోడి జయలలిత ఇద్దరూ కూడా రాజకీయాన్ని శాసించారు. వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు సీఎం అయ్యారు. ఇప్పుడు ఈ జంటను చూస్తుంటే వాళ్ళిద్దరు గుర్తుకు రావడం సహజమే.
అంటే జయలలితలాగే త్రిష కూడా ఏమో ఎవరికి తెలుసు, ఎందుకంటే తమిళనాడులో అన్నీ ఊహించినవి జరగట్లేదు. ఏం జరుగుతుందో ఎవరు ఊహించరు. ఇంకో విషయం ఏంటంటే అసలు వీళ్ళిద్దరి రిలేషన్ ఏంటి అన్న విషయంపై బయట రకరకాల ప్రచారాలు ఉన్నా వాళ్ళు మాత్రం నోరు విప్పడం లేదు. అలాగే వారిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రెండు అసెంబ్లీ సీట్లను హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ సీట్లోకి త్రిష వెళతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎందుకంటే అక్కడ అన్నీ ఊహించినవి జరగట్లేదు, ఊహించనివే జరుగుతున్నాయి.